మరికొన్ని రోజుల్లో తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రధాన పార్టీ ఆఫీసుల్లో ఆ సందడి కనిపించడం లేదు. జయలలిత అనారోగ్యంతో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం బోసిపోగా ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ ఆఫీసు వద్ద కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరోవైపు తమిళనాడు సీఎం జయలలిత తీవ్ర అనారోగ్యంగా ఉన్న పరిస్థితులు చెన్నై నగరంలో ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని, తమిళనాడులో కూడా ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని కొనసాగిస్తున్నాయంటే నిదర్శనం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్న డిఎంకే కార్యాలయం కూడా నిశ్శబ్దంగానే ఉంది. అయితే పార్టీ నాయకులు వస్తూ పోతూ ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడ కార్యాలయంలో ఒక రకమైన నిశ్శబ్దమైన వాతావరణం ఇక్కడ కూడా కనిపిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు హడావిడి కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లోనే అదే ఎక్కడెక్కడ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు తమ పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈసారి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన డిఎంకే పార్టీ తన పట్టును కొనసాగించడానికి ఈసారి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సంపాదించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ గత 10 రోజుల నుంచి జయలలిత తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఏమైనా సానుభూతి పవనాలు తమ పార్టీ ఎన్నికలను దెబ్బతీస్తాయన్న నేపథ్యంలో కూడా ఒక సందిగ్ధమైన వాతావరణం డిఎంకే వర్గాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్నికల నిష్పక్షపాతంగా జరగడానికి ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను, ఎన్నికల పరిశీలకులను తెప్పించాలని ఇప్పటికే స్టాలిన్ ఈ విషయంలో కోర్టులో ఫిల్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికల ఆపాలని ఫిల్ వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిన్న స్టాలిన్ ఒక ఎన్నికల ప్రచారంలో కొట్టిపారేశారు. తాను ఎన్నికలను ఆపలేదని, కేవలం ఆపమని కోరలేదని, కేవలం ఎన్నికల నిష్పక్షపాతంగా జరగడానికి అవసరమైన పరిశీలకులు ఇతర రాష్ట్రాల నుంచి, ఎన్నికల అధికారులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నికలను పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు తాము కోరినట్లు చెప్పారు. అయితే మొత్తం మీద ఈ విషయంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడైన కరుణానిధి తమిళనాడు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఫోటో విడుదల చేయాలంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వానికి, క్యాబినెట్కి ఏమైనా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియజేసే పరిస్థితి ఉందా లేదా అంటూ ఆయన తీవ్రంగా ఘాటుగా ప్రశ్నించడంతోనే కదిలిన ప్రభుత్వ అధికారులు నిన్న తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు రాకకు కారణమైందని కూడా డిఎంకే వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద తమ నాయకుడు యొక్క వ్యాఖ్యల ఫలితంగానే తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చి అపోలో హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని పరిశీలించి వెళ్ళాడని, అందువల్లనే కొంచెం విషయమైన తమిళనాడు జయలలిత ఆరోగ్య పరిస్థితి విషయం మీద కొద్దిగా ఒక రకమైన అధికారిక ప్రకటన రాజ్భవన్ వర్గాల నుంచి వచ్చిందని, అది తమ నాయకుడి యొక్క ఘనతనని వీరు చెప్పుకుంటున్న పరిస్థితి ఇప్పుడు తమిళనాడు డిఎంకే కార్యాలయం వద్ద కనిపిస్తుంది. డిఎంకే కార్యాలయము ఇక్కడ 3 అంతస్తుల్లో ఉన్న ఈ కార్యాలయంలో కింది అంతస్తులో 2 అంతస్తుల్లో మాత్రమే పార్టీ కార్యాలయం ఉండగా పై కార్యాలయంలో మాత్రం పార్టీ అనుబంధ న్యూస్ ఛానల్ అయిన కళింజర్ టీవీ కార్యాలయం నడుస్తుందని తెలుస్తుంది. మొత్తం మీద మనం మిగతా రాష్ట్రాల్లో కంటే ఇక్కడ కుటుంబ పాలన పూర్తి స్థాయిలో నడుస్తున్న రాజకీయ పార్టీలు కావడంతో మొత్తం మీద ఇంటి వద్ద నుంచే రాజకీయ పార్టీ వ్యవహారాలు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉండడంతో పార్టీ కార్యాలయాలు ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ మాత్రం పార్టీ కార్యాలయ సిబ్బంది, ముఖ్య నాయకులు వచ్చిపోతూ ఉంటారని, పూర్తి పార్టీ పాలన మొత్తం ఇళ్ల దగ్గర నుంచే నడుస్తుందని ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం మీద రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మొత్తం స్థానిక సంస్థలు, అటు పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తు, నగరపాలక సంస్థల మధ్య ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కేవలం 10ల సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు వచ్చిపోతున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మిగతా రాష్ట్రాల రాజకీయాలకు, అదేవిధంగా తమిళనాడు రాజకీయాలకు ఉన్న తేడా ఇక్కడ నుంచే మనకు పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న పరిస్థితిని బట్టే మనం చూడవచ్చు. మిగతా పార్టీ ఇక్కడ ఏ నాయకుడు కూడా పూర్తి స్థాయిలో ఈ విషయాల మీద స్పందించడానికి కూడా ముందుకు రాలేదంటే ఇక్కడ పార్టీ నాయకుల యొక్క క్రమశిక్షణ, లేకపోతే పై స్థాయి నాయకుడు ఏదైనా చెప్తేనే వీరు మాట్లాడతారు, కానీ మిగతా నాయకులు మాట్లాడే పరిస్థితి మనకి ఇక్కడ కనిపించడం లేదు. జయలలిత ఆరోగ్యం పూర్తిగా జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో చెన్నైతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా బహిరంగంగా సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించే అవకాశం మనకు కనిపించడం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో దామోదర్, ఎన్టీవీ, చెన్నైలోని డిఎంకే కార్యాలయం నుంచి.